ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన కాకినాడ రాజనగరం ఏడీబీ రోడ్లో మన సామర్లకోట బైపాస్ రోడ్ వర్క్ ఎంత జరిగింది, ఏం వర్క్ పెండింగ్ ఉంది అనేది తెలుసుకోబోతున్నాం. మరి బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక మనలోకి వెళ్తే ఈ బ్లాగ్ లో మనం ఏం చూడబోతున్నాం అంటే మన రాజనగరం నుంచి కాకినాడ పోర్ట్ వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న ఏడీబీ రోడ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. అలానే సామర్లకోట బైపాస్ ని చూడబోతున్నాం. మీకు నేను నా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చూపించాను 2 months బ్యాక్ సామర్లకోట బైపాస్ ని. ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా సామర్లకోట బైపాస్ ని చూపిస్తాను ఎలా అవుతుంది అనేది, అండ్ మ్యాప్ వీల్ చూపిస్తాను, అలానే స్కై వీల్ చూపిస్తాను, కన్స్ట్రక్షన్ స్టాటస్ ని, అలానే కన్స్ట్రక్షన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది. మరి విజువల్స్ చూడడానికి వెళ్దామా? దానికన్నా ముందు మ్యాప్ చూద్దాం. మ్యాప్ చూస్తున్నారు, విజువల్స్ చూద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్లోకి వెళ్ళినట్లయితే ఇదే మనకు కనిపిస్తుంది కదా, రాజనగరం కాకినాడ పోర్ట్ ఏడీబీ రోడ్డు. ఈ రోడ్లో కొత్తగా సామర్లకోట బైపాస్ అయితే వేస్తున్నారు. ఈ బైపాస్ రోడ్ మీకు ఆల్రెడీ చూపించాను, అండ్ మళ్ళీ ఇప్పుడు మీకు మన సామర్లకోట బైపాస్ వర్క్ ఎంతవరకు అయింది, అలానే ఈ బైపాస్ లో మనకి ఎలాంటి వర్క్స్ పెండింగ్ ఉన్నాయనేది క్లియర్ చూపించిపోతున్నాను. అంటే మనం ఇప్పుడు ఎక్కడ నుంచి చూస్తామంటే ఈ ప్లేస్ నుంచి ఎగ్జాక్ట్ గా ఇదిగోండి ఈ ప్లేస్ వరకు క్లియర్ గా మీకు అయితే నేను చూపిస్తాను. సో ప్రస్తుతం మనకి ఏడీబీ రోడ్ ఇలా చూపిస్తుంది. వన్స్ ఈ బైపాస్ కంప్లీట్ అయిందంటే ఏడీబీ రోడ్ ఇలా చూపిస్తుంది. మరి విజువల్స్ చూడడానికి వెళ్దామా? లెట్స్ గో. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదే సామర్లకోట నుంచి వేమగూడ వెళ్ళే రోడ్డు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వర్క్ అయితే ప్రోగ్రెస్ లో ఉంది. ఇదే సామర్లకోట బైపాస్. ఆ ముందు మనకి ఫ్లైఓవర్ లో కనిపిస్తుంది కదా, అది ఫ్లైఓవర్ కమ్ బ్రిడ్జ్. ఈ లెఫ్ట్ లో కెనాల్ ఉంది కదా, ఆ కెనాల్ ని దాటడానికి ఈ ఫ్లైఓవర్ అయితే వేస్తున్నారు. అలానే కొంచెం ముందుకు వెళ్తే రైల్వే ట్రాక్ ఉంటుంది. ఆ రైల్వే ట్రాక్ ని దాటడానికి కూడా ఈ బ్రిడ్జ్ అయితే ఉపయోగపడుతుంది. టోటల్ గా ఇది ఫ్లైఓవర్ కమ్ బ్రిడ్జ్. ఇటువైపు మనం చూసుకున్నట్లయితే మనకి సామర్లకోట కనిపిస్తుంది. అండ్ అలానే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ కెనాల్ మీద ఫ్లైఓవర్ కనిపిస్తుంది. అండ్ ఫ్లైఓవర్ కి మనం లెఫ్ట్ లో వెళ్తున్నాం, అంటే టువర్డ్స్ మనం రాజనగరం వెళ్తున్నాం. ఇది మన రాజనగరం నుంచి కాకినాడ పోర్ట్ వరకు వేస్తున్న ఏడీబీ రోడ్ లో ఒక భాగం. ఆ భాగంలోని సామర్లకోట బైపాస్. ఈ సామర్లకోట బైపాస్ ని కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో మీకు నా ప్రీవియస్ వీడియోలో క్లియర్ గా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీరు చూడాలనుకుంటే నా ప్రీవియస్ వీడియో చూడండి. అండ్ నా ప్రీవియస్ వీడియోకి ఈ వీడియోకి డిఫరెన్స్ ఏంటంటే, మీకు నా ప్రీవియస్ వీడియోలో ప్రస్తుతం మీరు చూసిన విజువల్స్ ని చూపించలేదు, ఈ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ అలానే ప్రీవియస్ వీడియో ఎప్పుడు తీసా అంటే అక్టోబర్లో, నవంబర్లో ఆ టైంలో తీసాను. మళ్ళీ ఈ వీడియో మీకు జనవరిలో చూపిస్తున్నాను. అంటే ఈలోపు అక్కడ ఎంతవరకు వర్క్ అప్డేట్ అయిందో మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, అలా మనం ముందుకు వెళ్ళామంటే రాజనగరం వరకు వెళ్ళిపోతాం. మొత్తం 4 lane రోడ్ అయితే ఉంటుంది. ఈ రోడ్ ప్రస్తుతం అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. సో ఇక్కడ నుంచి మనకి సామర్లకోట బైపాస్ స్టార్ట్ అవుతుంది. అలా లెఫ్ట్ తీసుకుని లోపలికి వెళ్ళామంటే సామర్లకోట ఊర్లోకి వెళ్తాం. అదే ఈ బైపాస్ లో కంటిన్యూ అయ్యామనుకోండి, అంటే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఒకవేళ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ముందుకు వెళ్ళామంటే మనం ఎగ్జాక్ట్ ఎక్కడికి వెళ్తామంటే మన సామర్లకోట దాటుకుని అలా జంక్షన్ దాకా వెళ్తాం. మీరు చూస్తున్నారుగా, ముందు మనకు కనిపిస్తుంది ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ అయితే. సో ఇది బ్రిడ్జ్ కమ్ ఫ్లైఓవర్ కమ్ ఒక వాటర్ బ్రిడ్జ్ అనమాట. సూపర్ గా ఉంటుంది విజువల్స్ అయితే. వన్స్ కంప్లీట్ అయితే మనం వెళ్తున్నప్పుడు ఇక్కడ మనం ట్రైన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ట్రైన్ అయితే వెళ్తూ ఉంటుంది. ఆ విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చాయి, అది కూడా మీరు చూస్తారు. మీరు చూసుకున్నట్లయితే మనకి పిల్లర్స్ కనిపిస్తున్నాయి. ఆ పిల్లర్ కన్స్ట్రక్షన్ జరిగింది. ఆ ముందు మనం చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల పిల్లర్స్ పెండింగ్ ఉన్నాయి. అలా కొంచెం ముందుకు వెళ్ళాక మళ్ళీ మనకి కన్స్ట్రక్ట్ అయిపోయిన పిల్లర్స్ కనబడుతున్నాయి, కొన్ని పెండింగ్ లోనే కనిపిస్తున్నాయి. ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు మనకి రైల్వే బ్రిడ్జ్ వస్తుందని చెప్పా కదా, ఈ రైల్వే బ్రిడ్జ్ కూడా వర్క్ అయితే పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ వర్క్ కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడైతే ట్రైన్ అయితే వెళ్తుంది. విజువల్స్ సూపర్ ఉన్నాయి కదా. ఆ ట్రైన్ వెళ్లే వరకు మీకు చూపిద్దాం అని చెప్పి నేనైతే అలా స్టాగ్నెట్ గా ఉన్నాను. సో చూస్తున్నారుగా, అక్కడ మనం అలా ఆగాం, ట్రైన్ అయితే వెళ్తుంది. విజువల్స్ బాగున్నాయి అనుకుంటున్నాను. ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మన ఛానల్ ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో మరి ముందుకు వెళ్దామా? సో ముందుకు వెళ్తున్నప్పుడు మనం చూసుకోవచ్చు, అక్కడ మనకైతే బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా మనం చూసుకోవచ్చు వర్క్ ఎలా ఉందనేది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి కనిపిస్తుంది వర్క్ అయితే కంప్లీట్ గా స్లాబ్ వర్క్ తో ఫినిష్ అయింది. సో అలా మొత్తం ఫినిష్ అయిందంటే బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోతుంది. మోస్ట్లీ బ్రిడ్జ్ వర్క్ ఎక్కువ బెండింగ్ ఉంటుంది అండ్ ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది కంప్లీట్ అయితే బైపాస్ ఈజీ కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ కింద మనకు కనిపిస్తుంది అదే వేమగిరి సామర్లకోట రోడ్డు. సో ఆ రోడ్ ని కెనాల్ రోడ్ కూడా అంటారు. ఈ రోడ్ ని కూడా డెవలప్ చేస్తారని చెప్పేసి అసలు రీసెంట్ గా నేను ప్రపోజల్ విన్నాను. మరి చూద్దాం ఎప్పుడు డెవలప్ చేస్తారనేది. సో సైడ్ వ్యూ నుంచి చూసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది కెనాల్ వ్యూ, అలానే బ్రిడ్జ్, తర్వాత ఆ వెనకట్ల సామర్లకోట ఊరు. చూస్తున్నారుగా, మీకైతే క్లియర్ గా చూపిస్తున్నాను మన సామర్లకోట బైపాస్ ని. మరి మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
సో ఇంకా మనమైతే ఇలా ముందుకైతే వెళ్దాం టువర్డ్స్ మన సామర్లకోట ఉంది కదా, సామర్లకోట నుంచి అచ్చంపేట వెళ్తాం. అచ్చంపేట వెళ్ళే రోడ్లోకి మనమైతే వెళ్ళబోతున్నాం. సో మీకు మళ్ళీ ఒకసారి ఈ వెనక్ వైపు బైపాస్ చూపించి నేనైతే మిమ్మల్ని అచ్చంపేట వైపు తీసుకువెళ్తాను. మరి వెళ్దామా అచ్చంపేట వైపు? అచ్చంపేట వైపు వెళ్తున్నప్పుడు మనకి నేషనల్ హైవే 516F కనిపిస్తుంది. అలానే టువర్డ్స్ కాకినాడ వెళ్తాం కదా, కాకినాడ రోడ్ కూడా కనిపిస్తుంది. అక్కడ కూడా బ్రిడ్జెస్ వస్తున్నాయి. అలానే మనకి ఈ లైన్లో ఇంకొక రైల్వే బ్రిడ్జ్ కూడా వస్తుంది, అది కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ మిడిల్లో మీరు చూస్తున్నారు కదా, ఆ కింద మనకి ఒక అండర్ పాస్ కంప్లీట్ అయింది. తర్వాత మొత్తం ఇదంతా కూడా లెవెల్ చేస్తున్నారు. లెవెల్ చేసి దాన్ని పైన ఫ్లైఓవర్స్ ఫిల్ చేసి రోడ్ అయితే వేస్తారు. ఇక్కడ కూడా ఒక అండర్ పాస్ అయితే ఉంది. ఇంకా మనం అలా ముందుకు వెళ్తున్న కొద్దీ చిన్న చిన్న కలర్స్ కనబడతాయి మనకి. ఇంకా మనకి యానిమల్ అండర్ పాసెస్ కనబడతాయి. ఇక్కడ చూసుకోవచ్చు చిన్న అండర్ పాస్ అయితే ఉంది, అక్కడ వాటర్ అటు ఇటు వెళ్ళడానికి. అండ్ ఇక్కడ ఇంకొక అండర్ పాస్ ఉంది. అండ్ మొత్తం చూస్తున్నారు కదా రోడ్ వర్క్ ఎలా జరిగింది అనేది. ప్రస్తుతం ఈ రూట్లో ఎలాంటి వెహికల్స్ వెళ్ళలేవు, ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా అక్కడ వెహికల్ వెళ్ళే అవకాశం లేదు. ఓన్లీ ఎవరైతే ఈ హైవేని కన్స్ట్రక్ట్ చేస్తున్నారో వాళ్ళ వెహికల్స్ మాత్రం తిరగలవు. అండ్ హెవీ వెహికల్స్ తర్వాత ఈ బుల్డోజర్స్ అనేవి ఉంటాయి కదా, ఇవి మాత్రమే తిరగలవు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మనకైతే ఒక చిన్న కలబట్ వచ్చింది, అలానే ఒక అండర్ పాస్ వచ్చింది. అండ్ అలా మనం ముందుకు వచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఒక బ్రిడ్జ్ అయితే వచ్చింది. ఈ బ్రిడ్జ్ కూడా మనకి పిల్లర్స్ కన్స్ట్రక్ట్ చేశారు, పైన స్లాబింగ్ కంప్లీట్ అవ్వలేదు. అలా కొంచెం ముందుకు రాగానే మనకైతే రైల్వే బ్రిడ్జ్ తర్వాత 516F కనబడుతుంది. ఆ ముందు మనకు కనిపిస్తుంది కదా, అదే కాకినాడ సామర్లకోట రోడ్డు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం అక్కడ ఫ్లైఓవర్కి పిల్లర్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు, బట్ ఇంకా అటుపక్క ఇటుపక్క ఫ్లైఓవర్స్తో ఫిల్ చేయలేదు. స్ట్రక్చర్ ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. సో ఆ ముందు మనకి ట్రైన్ కూడా వెళ్తుంది. మీరు చూసా ఉండే ట్రైన్ అయితే, మీరు ఇక్కడ ట్రైన్ చూస్తుంటే కామెంట్ చేయండి. ట్రైన్ అయితే అలా వెళ్ళింది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వెహికల్స్ అలా వెళ్తున్నాయి. ఈ రూట్ని రీసెంట్గా డెవలప్ చేశారంట. ఆ రూట్లో కొన్ని పార్ట్ హోల్స్ ఉన్నాయి, ఆ పార్ట్ హోల్స్ని ఫిల్ చేసి తర్వాత అక్కడ రోడ్ని కొంచెం బాగు చేశారన్నారు. మరి ఈ రోడ్లో ఎవరైనా ట్రావెల్ చేసినట్టయితే ఆ రోడ్ని ఎలా డెవలప్ చేశారో కామెంట్ చేయండి. అలానే మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. సో మనం ఇంకా ముందుకైతే వెళ్దాం. ఎగ్జాక్ట్గా పాత రోడ్ ఉంది కదా, అంటే ఈ బైపాస్ ఎండ్ అవుతుంది కదా, బైపాస్ ఎండ్ వరకు మనం వీడియోని చూస్తాం, తర్వాత వీడియోని అయితే ఎండ్ చేస్తాం. రేపటి వీడియోలో మీరు ఆ బైపాస్ ఎండింగ్ నుంచి జంక్షన్ కదా, అచ్చంపేట జంక్షన్ దగ్గర జరుగుతున్న ఫ్లైఓవర్ వర్క్ని చూస్తారు. సో కంప్లీట్గా మీకైతే నేను రోడ్ని చూపిస్తాను. మరి నిన్నటి వీడియో చూసారు కదా, అంటే నా ప్రీవియస్ వీడియో చూసారు కదా, రాజనగరం దగ్గర ఇంటర్చేంజ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అనేది. అంటే ప్రస్తుతం వర్క్ జరగట్లేదు, ఇంతకు ముందు ఎలా జరిగి ఎలా ఉంది ప్రస్తుతం అక్కడ పరిస్థితి అనేది. సో మీరు చూడకపోతే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూసేయండి. సో ఇలా మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఒక కాకి అయితే వచ్చింది డ్రోన్ పొడుద్దాం అని చెప్పి, బట్ దాన్ని అయితే ఎలాగో తప్పేసుకుని ముందుకైతే వస్తున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే రైల్వే బ్రిడ్జ్ అనమాట. సో కింద నుంచి రైలు వెళ్తుంది, పైనుంచి వెహికల్స్ వెళ్తాయి. సో ఇక్కడ కూడా ఫ్లైఓవర్ అయితే వస్తుంది. సో అలా మనం ముందుకు వెళ్తే మనకి అక్కడ చూసుకోవచ్చు మన పాత రోడ్ ఉంది కదా, పాత రోడ్ వచ్చేసి ఈ బైపాస్ కనెక్ట్ అవుతుంది. అంటే ఆ రూట్లో వెళ్తేనే మనం సామర్లకోట ఊర్లోకి వెళ్తాం. ఇలా వెళ్ళామంటే సామర్లకోట ఊర్లోకి వెళ్లకుండా డైరెక్ట్గా మనం రాజనగరం వెళ్ళిపోవచ్చు. సో చూస్తున్నారుగా లెఫ్ట్లో రైట్లో మంచి పంట పొలాలు ఉన్నాయి. నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే పంట పొలాలు ఉండవు, లైట్గా ఎండుగా గడ్డి ఉంటుంది, అంటే ఎండుగడ్డి ఉన్నట్టు ఎర్రగా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మాత్రం గ్రీనరీతో చాలా చాలా బాగుంది. అండ్ వర్క్ షాటర్స్ కూడా చాలా బాగా అయింది. ఇట్లా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు కనిపిస్తూ ఉంటుంది అక్కడ బౌండరీస్. తర్వాత ఆ లెఫ్ట్లో మనకి సర్వీస్ రోడ్లో వస్తున్నట్టుంది. సో సర్వీస్ రోడ్ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ అండర్ పాస్ ఉంది. రైట్ సైడ్ వెళ్తే మనం ఒక ఊరికైతే వెళ్తాం. అండ్ అలాగే నేషనల్ 516Fకి కనెక్ట్ అవుతాం. సో అలా మనం ముందుకు వెళ్తే మనమైతే అచ్చంపేట జంక్షన్కి అయితే వెళ్తాం. సో ఇక్కడ నుంచి రోడ్ అయితే డైవర్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా రోడ్ వర్క్ అయితే జరుగుతుంది. చూస్తున్నారుగా రోడ్ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. సో మనం మరి చూసాంగా మన సామర్లకోట బైపాస్ కంప్లీట్గా. నా ప్రీవియస్ వీడియోలో మీకు పూర్తిగా చూపించలేకపోయాను, కానీ ఈ వీడియోలో పూర్తిగా చూపించాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే మరి ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాం. రేపటి వీడియోలో ఇక్కడ నుంచి మన అచ్చంపేట జంక్షన్ కదా, అచ్చంపేట జంక్షన్ వరకు వెళ్ళబోతున్నాం. మరి మీరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటే రేపటి వీడియో కూడా చూసేయండి, లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. మరి బ్లాగ్ని ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే క్లియర్ చూపించాను మన సామర్లకోట బైపాస్ ని. అండ్ అలాగే ఏడీపీ రోడ్ లో వర్క్ జరుగుతుంది అనేది. ఆ ప్రీవియస్ వీడియోలో చాలా ఉంటాయి. మీకు కంప్లీట్ గా మన కాకినాడ అచ్చంపేట జంక్షన్ నుంచి ఎగ్జాక్ట్ గా మన
రాజనగరం కదా, రాజనగరం వరకు రోడ్ వర్క్ చూపించాను 4 పార్ట్స్ కింద. మీరు కనుక వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ నుండి చూసేయండి. అండ్ ఛానల్ అండ్ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఉంటాయి అనమాట. మీరు ఆ వీడియో చూడాలనుకుంటే చూసేయచ్చు. మరి మనమైతే వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.